బ్రిటిష్ పాలనలో భారతదేశం బానిసత్వంలో ఉన్న కాలం అది. ప్రతి వీధిలో బ్రిటిష్ సైనికుల ఆధిపత్యం, ప్రతి గుండెల్లో భయం, ప్రతి ఇంట్లో మౌనం కనిపించేవి. ప్రజలకు స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు. అలాంటి అణచివేత కాలంలోనే 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని లయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పేరు భగత్ సింగ్. తండ్రి కిషన్ సింగ్, తల్లి విద్యావతి. దేశభక్తి సాంప్రదాయాలు ఉన్న కుటుంబంలో జన్మించిన ఈ బాలుడు చిన్నప్పటి నుంచే స్వాతంత్రం అనే భావనలో పెరిగాడు. భగత్ సింగ్ చిన్ననాటి నుంచే సాధారణ బాలుడు కాదు. ఒకసారి తండ్రితో కలిసి పొలానికి వెళ్ళినప్పుడు గడ్డిపరకలు నాటుతూ తుపాకులు నాటుతున్నాను అని చెప్పాడని చెబుతారు. ఈ మాట ఒక చిన్నారి ఊహలా అనిపించినా అది అతని మనసులో దాగి ఉన్న దేశభక్తి మరియు ఆవేశానికి ప్రతీక. ఇంట్లో పెద్దలు బ్రిటిష్ పాలన గురించి మాట్లాడడం, స్వాతంత్ర ఉద్యమం గురించి చర్చించడం అతనిపై గాఢమైన ప్రభావం చూపించింది. 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ హత్యాకాండం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నిరాయుధ ప్రజలపై జరిపిన కాల్పులు దేశాన్ని కుదిపేసినట్లే భగత్ సింగ్ హృదయాన్ని కూడా కుదిపేశాయి. చిన్న వయసులోనే అక్కడి రక్తంతో తడిసిన మట్టిని తీసుకొచ్చి దేశానికి న్యాయం చేయాలని మౌనంగా ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుంచి అతను కేవలం ఒక బాలుడు కాదు, దేశం కోసం జీవించాలి అనే సంకల్పంతో ఉన్న యువకుడిగా మారిపోయాడు. విద్యార్థి దశలో లాహోర్ నేషనల్ కాలేజీల్లో చదువుకుంటూ అతను చరిత్ర, రాజకీయాలు, విప్లవ ఉద్యమాల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. మొదట మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా ఇచ్చిన చౌరీ చౌరా ఘటన తర్వాత ఉద్యమం ఉపసంహరించుకోవడం అతనికి నిరాశ కలిగించింది. అహింస మాత్రమే సరిపోదని అతను భావించాడు. దేశానికి నిజమైన స్వాతంత్రం రావాలంటే ధైర్యం, త్యాగం అవసరమని గ్రహించాడు. ఈ సమయంలో అతను కార్ల్ మార్క్స్, లెనిన్ వంటి ఆలోచనకర్తల రచనలను చదివాడు. స్వాతంత్రం అంటే కేవలం విదేశీ పాలకులను వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, సమానత్వం, న్యాయం, దోపిడీ లేని సమాజం నిర్మించడం అని అతను నమ్మాడు. ఈ ఆలోచనలు అతని మనసులో పటిష్టంగా స్థిరపడ్డాయి. ఇక అతను మాటలతో మాత్రమే ఉండే యువకుడు కాదు, కార్యాచరణలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఇలా భగత్ సింగ్ జీవితంలో బాల్యం మరియు విద్యార్థి దశ ఒక గొప్ప మార్పుకు పునాది వేశాయి. చిన్ననాటి దేశభక్తి, జలియన్వాలా బాగ్ సంఘటన, విద్యార్థి దశలో ఏర్పడిన ఆలోచనలు అన్నీ కలిసి అతన్ని ఒక సాధారణ యువకుడి నుండి మహా విప్లవకారుడిగా తీర్చిదిద్దాయి. అతని జీవితం ఇంకా సాధారణంగా ఉండదు, అది చరిత్రలో నిలిచిపోయే మార్గంలో అడుగుపెట్టింది. 1928 సంవత్సరం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలక మలుపు తీసుకువచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించడానికి సైమన్ కమిషన్ను పంపింది. కానీ ఆ కమిషన్లో ఒక్క భారతీయుడు లేకపోవడం దేశ ప్రజలను తీవ్రంగా అవమానించింది. దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. లాహోర్లో జరిగిన భారీ నిరసనకు నాయకత్వం వహించిన వారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్. నిరసన శాంతియుతంగా సాగుతుండగా బ్రిటిష్ పోలీసులు అకస్మాత్తుగా లాఠీ చార్జ్ చేశారు. లాలాజీపై తీవ్రమైన దాడి జరిగింది. ఆ గాయాల వల్ల కొద్ది రోజులకే ఆయన మరణించారు. ఈ సంఘటన భగత్ సింగ్ గుండెల్లో అగ్ని రగిలించింది. లాలాజీ మరణాన్ని అతను కేవలం ఒక నాయకుడి మరణంగా కాకుండా భారత గౌరవంపై జరిగిన దాడిగా భావించాడు. ఈ లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్యానికి అంతం ప్రారంభమవుతాయి అనే భావన అతని మనసులో బలపడింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని అతను నిర్ణయించాడు. ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదు, అది అన్యాయం మీద ఉవ్వెత్తున ఎగిసిన ఆవేదన ఫలితం. భగత్ సింగ్ తన సహచరులు రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాదులతో కలిసి ఒక ప్రణాళిక రచించాడు. లక్ష్యం పోలీస్ అధికారి స్కాట్. ఎందుకంటే లాఠీచార్జ్కు అతడే బాధ్యుడని భావించారు. అయితే జరిగిన పరిణామాల్లో పొరపాటున డిఎస్పీ జేపీ సాండర్స్ అర్థమయ్యాడు. ఈ ఘటన బ్రిటిష్ పాలనను కుదిపేసింది. లాహోర్ నగరం కఠిన నిఘాలోకి వెళ్ళింది. విప్లవకారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు ప్రారంభించారు. ఈ సమయంలో భగత్ సింగ్ ఒక పెద్ద వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నాడు. సిక్కు సాంప్రదాయాలు విరుద్ధంగా తన గడ్డం గీసుకొని జుట్టు కత్తిరించుకున్నాడు. ఇది అతని వ్యక్తిగతంలో ఒక గొప్ప త్యాగం. కానీ అతని వ్యక్తిగత విశ్వాసాల కంటే దేశ స్వాతంత్రం ముఖ్యమైనది. అతను మారువేషంలో లాహోర్ విడిచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతో అతని పేరు దేశవ్యాప్తంగా వినిపించడం ప్రారంభమైంది.
శాండర్స్ ఘటన తరువాత భగత్ సింగ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ఇక బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారాడు. కానీ అతని లక్ష్యం కేవలం ప్రతీకారం కాదు, ప్రజల్లో చైతన్యం కలిగించడం, స్వాతంత్రం కోసం యువతను సిద్ధం చేయడం అతని ప్రధాన ఉద్దేశం. విప్లవం అంటే అర్ధరహిత హింస కాదు, అది అన్యాయానికి వ్యతిరేకంగా ఒక స్పష్టమైన సందేశం అని అతను నమ్మాడు. ఈ కాలంలో భగత్ సింగ్ ఒక సాధారణ యువకుడి నుండి పూర్తి స్థాయి విప్లవ నాయకుడిగా మారిపోయాడు. అతని ఆలోచనలు స్పష్టంగా, కార్యాచరణ ధైర్యంగా మారాయి. దేశం కోసం తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన ఒక యువకుడు ఇప్పుడు చరిత్రలో తన స్థానాన్ని నిర్మించుకున్నాడు. ఇక అతని తదుపరి చర్య దేశాన్ని కుదిపేసే విధంగా ఉండబోతుంది. శాండర్స్ ఘటన తర్వాత భగత్ సింగ్ జీవితంలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారులపై మరింత కఠిన చట్టాలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజల స్వేచ్ఛను మరింత పరిమితం చేసే రక్షణ చట్టాన్ని కేంద్ర శాసనసభల్లో ప్రవేశపెట్టింది. భగత్ సింగ్ దీనిని కేవలం ఒక చట్టంగా కాకుండా భారత ప్రజల స్వరాన్ని నొక్కివేయడానికి చేసే ప్రయత్నంగా భావించాడు. అతని దృష్టిలో ఇది అన్యాయానికి ప్రతీక. ఈ పరిస్థితుల్లో భగత్ సింగ్ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలకు వినిపించని స్వరాన్ని వినిపించాలంటే ఒక సంచలన చర్య అవసరమని అతను గ్రహించాడు. బాటుకేశ్వర్ దత్తుతో కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ కేంద్ర శాసనసభలో బాంబు విసిరే నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ బాంబు ఎవరికి ప్రాణహాని కలిగించకుండా రూపొందించబడింది. వారి లక్ష్యం హింస కాదు, ఒక గట్టి ప్రకటన. అసెంబ్లీలో చట్టంపై చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలింది. ఆ శబ్దంతో సభలో కలకలం చెలరేగింది. కానీ ఆ పేలుడు ప్రాణహాని కలిగించలేదు. వెంటనే భగత్ సింగ్ గట్టిగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదించాడు. సామ్రాజ్యవాదానికి చావు అని మరోసారి గట్టిగా అరిచాడు. అతను విప్లవ పత్రికలు చల్లి ప్రజలకు తమ ఉద్దేశాన్ని తెలియజేశాడు. ఆ పత్రికల్లో విప్లవం అంటే ప్రజల ఆలోచనల మార్పు అని స్పష్టంగా వ్రాయబడింది. అసెంబ్లీలో ఉన్నవారు షాక్కు గురయ్యారు. భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్తుకు పారిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ వారు అక్కడే నిలబడ్డారు. స్వయంగా అరెస్టుకు లొంగిపోయారు. ఎందుకంటే వారి లక్ష్యం కోర్టును ఒక వేదికగా మార్చి దేశానికి సందేశం ఇవ్వడం. ఈ సంఘటనతో భగత్ సింగ్ పేరు దేశమంతా మారుమోగింది. ఒక యువకుడు తన ప్రాణాలను ప్రాణంగా పెట్టి బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరాడని ప్రజలు గర్వపడ్డారు. అసెంబ్లీ బాంబు సంఘటన భగత్ సింగ్ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘటనగా నిలిచింది. ఇది అతన్ని కేవలం ఒక విప్లవకారుడిగా కాకుండా ఒక ఆలోచన పరుడిగా కూడా నిలబెట్టింది. అతని లక్ష్యం హింస కాదు, ప్రజల్లో చైతన్యం కలిగించడం. అతని నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ దేశ యువత గుండెల్లో ఒక కొత్త జ్వాలను రగిలించింది. అసెంబ్లీ బాంబు సంఘటన తర్వాత భగత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతన్ని లాహోర్ జైలుకు తరలించారు. అక్కడి పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి. రాజకీయ ఖైదీలను కూడా సాధారణ నేరస్తులుగా వ్యవహరించేవారు. ఆహారం, నాసిరకం దుస్తులు దారుణంగా, చదవడానికి పుస్తకాలు ఇవ్వరు. ఈ అన్యాయం భగత్ సింగ్ను తీవ్రంగా కలిచివేసింది. అతని దృష్టిలో స్వాతంత్రం కోసం పోరాడిన వారిని గౌరవంగా చూడాలి, కానీ బ్రిటిష్ ప్రభుత్వం వారిని అవమానించేది. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించాడు. అతని డిమాండ్లు చాలా సరళమైనవి. మంచి ఆహారం ఇవ్వాలి, చదవడానికి పుస్తకాలు ఇవ్వాలి, గౌరవప్రదమైన దుస్తులు ఇవ్వాలి, రాజకీయ ఖైదీలను ప్రత్యేకంగా గుర్తించాలి. ఈ నిరాహార దీక్ష కేవలం జైలు గోడల మధ్య పరిమితం కాలేదు, అది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ భగత్ సింగ్ ఆరోగ్యం క్షీణించింది. కానీ అతని సంకల్పం మాత్రం తగ్గలేదు. 63 రోజుల పాటు అతను నిరాహార దీక్ష కొనసాగించాడు. ఈ సమయంలో దేశ ప్రజలు అతనికి మద్దతుగా నిలబడ్డారు. విద్యార్థులు, యువకులు, నాయకులు అందరూ అతని ధైర్యాన్ని ప్రశంసించారు. అతను ఒక ఖైదీ కాదు, ఒక సిద్ధాంతానికి ప్రతీకగా మారిపోయాడు. జైల్లో ఉన్నప్పటికీ భగత్ సింగ్ చదవడం ఆపలేదు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, విప్లవ చరిత్రల గురించి పుస్తకాలను చదివాడు. ఈ సమయంలోనే అతను నేను ఎందుకు నాస్తికుడని అయ్యాను అనే వ్యాసం రాశాడు. ఈ వ్యాసంలో అతను దేవుడిపై తన నమ్మకం లేదని స్పష్టంగా పేర్కొన్నాడు. మనిషి తన శక్తిని నమ్ముకోవాలి, మూఢనమ్మకాలు కాదు అని అతని అభిప్రాయం. మరణం సమీపంలో ఉన్నప్పటికీ తన ఆలోచనలను మార్చుకోలేదు. ఇది అతని వ్యక్తిత్వంలో ఉన్న ధైర్యానికి నిదర్శనం. నిరాహార దీక్ష చివరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేసింది. కొన్ని డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో భగత్ సింగ్ దేశవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందాడు. అతను కేవలం తుపాకీ పట్టిన విప్లవకారుడు కాదు, ఒక ఆలోచన పరుడు, ఒక ధైర్యవంతుడు, ఒక త్యాగమూర్తిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు.
జైలు గోడల మధ్య అతని శరీరం బలహీనపడుతున్నా అతని ఆలోచనలు మాత్రం మరింత బలపడుతున్నాయి. అతను స్పష్టంగా నమ్మిన మాట ఒకటే: వ్యక్తులను చంపవచ్చు, కానీ ఆలోచనలు ఎప్పటికీ చంపలేరు. జైలు జీవితంలో నిరాహార దీక్షతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భగత్ సింగ్ తరువాత విచారణను ఎదుర్కొన్నాడు. కోర్టు విచారణ అతనికి కేవలం ఒక న్యాయ ప్రక్రియ కాదు, అది తన ఆలోచనలను దేశానికి వినిపించే వేదికగా మారింది. అతను భయపడలేదు, తల వంచలేదు, బ్రిటిష్ పాలనను గట్టిగా విమర్శించాడు. తన చర్యలు వ్యక్తిగత ద్వేషం వల్ల కాదని, దేశ స్వాతంత్రం కోసం చేసినవని స్పష్టంగా తెలిపాడు. విచారణ సమయంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులపై తీవ్రమైన అభియోగాలు మోపబడ్డాయి. అయినప్పటికీ వారు ధైర్యంగా నిలబడ్డారు. కోర్టులో కూడా ఇంకిలాబ్ జిందాబాద్ నినాదాలు మారుమోగాయి. భగత్ సింగ్ తన మాటల్లో ఒక విషయం ఎప్పుడు స్పష్టంగా చెప్పేవాడు: మేము వ్యక్తులను చంపడానికి కాదు, ఒక వ్యవస్థను కదిలించడానికి పోరాడుతున్నాం. చివరకు 1931లో కోర్టు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. అనేక మంది నాయకులు, ప్రజలు శిక్షను రద్దు చేయాలని కోరినా బ్రిటిష్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చలేదు. 1931 మార్చి 23న లాహోర్ జైలులో రాత్రి వేళల్లో ఉరి అమలు చేయాలని నిర్ణయించారు. ఉరి ముందు రోజు కూడా భగత్ సింగ్ ప్రశాంతంగా ఉన్నాడు. అతను పుస్తకం చదువుతున్నారని చెబుతారు. మరణం అతనికి భయంకరంగా అనిపించలేదు. అతని ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించేది. ఉరివేళ వచ్చినప్పుడు అతను ధైర్యంగా ముందుకు నడిచారు. ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ గట్టిగా నినాదించాడు. ఆ నినాదం జైలు గోడలను దాటి దేశమంతా మారుమోగింది. కేవలం 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ అమరుడయ్యాడు. అతని శరీరాన్ని రహస్యంగా సట్లెజ్ నది ఒడ్డున దహనం చేశారు. కానీ అతని ఆలోచనలు ఎవరూ దహనం చేయలేకపోయారు. అతని మరణం ఒక ముగింపు కాదు, అది భారత యువతుల్లో కొత్త జ్వాలను రగిలించిన ప్రారంభం. 1931 మార్చి 23న భగత్ సింగ్ ఉరిశిక్ష అమలు చేయబడినప్పటికీ అతని జీవితం అక్కడితో ముగియలేదు. అతని త్యాగం దేశ యువతుల్లో ఒక మహాజ్వాలను రగిలించింది. ఉత్తర భారతదేశంలోనే కాదు, దేశమంతటా ప్రజలు ఆగ్రహంతో, ఆవేదనతో రోడ్లపైకి వచ్చారు. ఒక యువకుడి మరణం లక్షలాది హృదయాల్లో ధైర్యాన్ని నింపింది. బ్రిటిష్ ప్రభుత్వం ఒక వ్యక్తిని ఉరితీసింది, కానీ ఒక ఆలోచనను మరింత బలంగా చేసింది. భగత్ సింగ్ పేరు భారత స్వాతంత్ర సంగ్రామానికి ప్రతీకగా మారింది. అతను కేవలం ఒక విప్లవకారుడు కాదు, ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, ఒక చైతన్యం. అతని నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ నేటికి ప్రజల గుండెల్లో మారుమోగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 23ను షహీద్ దివాస్గా పాటిస్తూ ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. భగత్ సింగ్ జీవితం అనేక రచనలకు, సినిమాలకు, నాటకాలకు ప్రేరణగా నిలిచింది. ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మరియు రంగ్ దే బసంతి వంటి చిత్రాలకు అతని ఆలోచనలను కొత్త తరానికి పరిచయం చేశాయి. విద్యార్థులు, యువకులు, సామాజిక ఉద్యమకారులు అతన్ని ఒక ఆదర్శంగా భావిస్తారు. అతని జీవితంలో ఉన్న ధైర్యం, నిబద్ధత, త్యాగం నేటి సమాజానికి మార్గదర్శకం. భగత్ సింగ్ స్వాతంత్రం అంటే కేవలం విదేశీ పాలన ముగియడం కాదని నమ్మాడు. సమానత్వం, న్యాయం, దోపిడీ లేని సమాజం రావాలని అతను కోరుకున్నాడు. అందుకే అతని ఆలోచనలు కాలాన్ని దాటి నేటికి ప్రాసంగికంగా ఉన్నాయి. అతను యువతకు ఇచ్చిన సందేశం స్పష్టమైనది: అన్యాయంని ఎదిరించాలి, నిజం కోసం నిలబడాలి, దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. భగత్ సింగ్ జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. వయసు చిన్నదైనా లక్ష్యం గొప్పదైతే చరిత్రలో చిరస్థాయిగా నిలవచ్చు. అతను కేవలం 23 సంవత్సరాలు మాత్రమే జీవించాడు, కానీ శతాబ్దాల పాటు నిలిచే స్ఫూర్తిని ఇచ్చాడు. అతని త్యాగం మనకు గర్వాన్ని కలిగిస్తుంది, బాధ్యతను గుర్తు చేస్తుంది. భగత్ సింగ్ చనిపోలేదు. అతను ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక జ్వాలగా జీవిస్తున్నాడు. స్వేచ్ఛ అంటే ఏమిటో, ధైర్యం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో తన జీవితంతో చూపించాడు. జీవితం పొడవుగా ఉండటం కాదు, అది గొప్ప లక్ష్యానికి అంకితం కావడం ముఖ్యమని నిరూపించాడు. నేటి యువతకు అతని జీవితం ఒక పిలుపు. అన్యాయాన్ని చూసి మౌనంగా వహించకూడదని, నిజం కోసం నిలబడాలని, దేశాన్ని ప్రేమించాలని అతని కథ చెబుతుంది. ఒక వ్యక్తిని ఉరితీయవచ్చు, కానీ ఒక ఆలోచనను ఎప్పటికీ చంపలేరు. ఆ ఆలోచన పేరు భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.